సంపూర్ణ రామాయణం అరణ్యకాండము సంస్కృత మూలము భగవాన్ వాల్మీకి మహర్షి దాదాపు 5000 ఏళ్ల క్రిందట సంపూర్ణ రామాయణం తేట తెలుగులో శ్రీ మొదలి వెంకట సుబ్రహ్మణ్యం సెప్టెంబర్ 10 1935 ఆగస్టు 15 2006 వీడియో చేసినవారు కంచి త్యాగరాజులు 2024వ సంవత్సరము శ్రీమద్రామాయణము అరణ్యకాండము 71వ సర్గ జటాయువు పలికిన పలుకులను చాలా తేలిగ్గా తీసుకున్నాడు రావణుడు. రావణుని దృష్టిలో జటాయువు ఒక సామాన్య పక్షి. అందువల్ల జటాయువు మాటలను లెక్క చేయలేదు. జటాయువు మాటలకు బదులు కూడా పలకలేదు. కాని ఒక పక్షి తనను అంతటేసి మాటలు అంటుదా, తనకే నీతులు చెబుతుందా అని కోపం ముంచుకొచ్చింది. ఒక్క ఉదుటున జటాయువు మీదికి ఎగిరాడు. రావణునికి జటాయువుకు ఘోరయుద్ధం జరిగింది. 2 పర్వతములు ఢీకొన్నట్టు ఉంది. రావణుడు జటాయువు మీద నారచముల వర్షం కురిపించాడు. జటాయువు ఆ బాణములను తన రెక్కలతో చెల్లాచెదరు చేసింది. వాడి అయిన తన గోళ్లతో ముక్కుతో రావణుని మొహం శరీరం అంతా రక్కింది. రావణుడు 10 బాణములను జటాయువు మీద ప్రయోగించాడు. జటాయువుకు రావణుని రథంలో కన్నీళ్లు కారుస్తూ ఏడుస్తూ ఉన్న సీత కనపడింది. ఆమె బాధ చూచి జటాయువు రావణుడు ప్రయోగించిన బాణములను లెక్క చేయలేదు. రావణుని ధనుస్సును అతని చేతిలో నుండి ఎగురగొట్టాడు. బాణములను విరిచాడు. రావణుడికి కోపం ముంచుకొచ్చింది. మరొక ధనుస్సు తీసుకున్నాడు. వెలుకొలది బాణములను జటాయువు మీద ప్రయోగించాడు. రావణుడు వదిలిన బాణములు జటాయువును కప్పివేశాయి. జటాయువు ఆకాశంలో ఎగురుతూ ఆ బాణములను తన రెక్కలతో చెదరగొట్టింది. మరలా రావణుని ధనుస్సును తన కాళ్లతో విరిచింది. రావణుని కవచమును తన ముక్కుతో చీల్చింది. తన రెక్కలతో ఆ కవచమును ఓడగొట్టింది. తరువాత జటాయువు రావణుని రథమునకు కట్టిన గాడిదలను చంపింది. రావణుని రథమును విరుగగొట్టింది. రావణుని రథానికి కట్టిన పతాకమును విరిచింది. రావణుని తలమీద తన కాళ్లతో తన్నుతూ ఉంది. ముక్కుతో పొడుస్తూ ఉంది. రావణుడు సీతను పొదివి పట్టుకొని నేలమీదికి దూకాడు. అప్పటికీ జటాయువు అలసినట్టు కనపడ్డాడు. రావణుడు సీతను పట్టుకొని మరలా ఆకాశంలోకి ఎగిరాడు. లంక వైపుగా పోసాగాడు. జటాయువు కూడా రావణునితో పాటు పైకి ఎగిరాడు. రావణునికి అడ్డంగా నిలిచాడు. రావణునితో ఇలా అన్నాడు: రావణ, ఇంకా నీకు బుద్ధి రాలేదా? నీవు సీతను అపహరించడం నీ వినాశనానికి దారి తీస్తుంది. నువ్వే కాదు, రాక్షస వంశము మొత్తం నాశనం అవుతుంది. సీతను అపహరించడం అంటే విషం కలిపిన నీరు తాగడం వంటిది అని తెలుసుకోలేకపోతున్నావు. నువ్వు బుద్ధి లేకుండా ప్రవర్తిస్తూ నీ నాశనాన్ని కొని తెచ్చుకుంటున్నావు. నీ కంఠం చుట్టూ యమపాశము బిగుసుకుంటూ ఉంది. నీవు దానిని తప్పించుకోలేవు. రామలక్ష్మణులు నిన్ను ఎన్నటికీ క్షమించరు. అయినా రావణ, చేతనైతే రామలక్ష్మణులతో వీరోచితంగా పోరాడు. వారిని ఓడించి సీతను తీసుకుపో. అంతేగాని వారు ఆశ్రమంలో లేని సమయంలో దొంగమాదిరి సీతను అపహరించడం వీరత్వం అనిపించుకోదు. నీవంటి వీరుడు చేయదగ్గ పని కాదు. చావు దగ్గర పడ్డవాడే ఇటువంటి పని చేస్తాడు. చెడ్డ ఫలితములను ఇచ్చు కర్మలను నీకు వరాలిచ్చిన బ్రహ్మ కూడా చేయడే. నీవు ఎందుకు చేస్తున్నావు అని రావణునికి హితోక్తులు చెప్పాడు. కాని రావణునిలో ఏమాత్రం మార్పు రాలేదు. అందుకని జటాయువు మరలా రావణుని వీపు మీద వాలి రావణుని గోళ్లతో చీల్చాడు. అతడి జుట్టు పీకాడు. ముక్కుతో రక్కాడు. రావణుడు తప్పించుకోలేకపోతున్నాడు. కోపంతో ఊగిపోతున్నాడు. ఒక చేత్తో సీతను చంకలో ఇరికించుకున్నాడు. రెండో చేత్తో జటాయువు వీపు మీద బాదాడు. జటాయువు పైకి ఎగిరి రావణుని 10 భుజములను చీల్చింది. రావణుని భుజాలు విరిగి కిందపడ్డాయి. విచిత్రంగా రావణునికి కొత్తగా భుజాలు మొలిచాయి. అప్పుడు రావణుడు సీతను కింద దింపాడు. జటాయువును 2 చేతులతో కొట్టాడు. జటాయువుకు రావణునికి కొంచెంసేపు ముష్టియుద్ధం జరిగింది. రావణుడు కిందపడి ఉన్న ఖడ్గమును తీసుకున్నాడు. తన మీదికి వస్తున్న జటాయువు రెక్కలను నరికాడు. పక్షికి రెక్కలే ఆయుధములు.
ఆ రెక్కలు విరగగానే జటాయువు నేలకూలాడు. నేలమీద పడిన జటాయువును చూచి సీత బిగ్గరగా రోదించింది. ఆఖరి ఆశ కూడా అలా నేలకూలినందుకు సీతకు దుఃఖము ఆగలేదు. గబాగబా జటాయువు వద్దకు పరుగెత్తింది. జటాయువు మీద పడి ఏడిచింది సీత. శ్రీమద్ రామాయణము అరణ్యకాండము 71వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్. శ్రీమద్ రామాయణము అరణ్యకాండము 72వ సర్గ. అయ్యో! నన్ను కాపాడటానికి వచ్చిన జటాయువు కూడా ఈ దుర్మార్గుడి దౌష్ట్యానికి బలి అయ్యాడే. ఈ పాపాత్ముడు ఈ జటాయువును పక్షి అని కూడా చూడకుండా చంపాడు. ఓ రామ! ఓ లక్ష్మణ! ఎక్కడున్నారు? రండి, నన్ను రక్షించండి అని ఎలుగెత్తి అరిచింది. అది చూచిన రావణుడు సీత దగ్గరగా వెళ్లాడు. వికటాట్టహాసం చేశాడు. సీత జుట్టు పట్టుకున్నాడు. అది చూచి ప్రకృతి రోదించింది. వృక్షములు తలలు వంచాయి. గాలి వీచడం మానింది. సీత మాత్రం రామా రామా అంటూ అరుస్తూనే ఉంది. రావణుడు సీతను జుట్టు పట్టుకొని లేవదీసి తన సందిట ఇరికించుకొని ఆకాశంలోకి ఎగిరాడు. సీతను తీసుకొని ఆకాశమార్గంలో పోతున్నాడు. ఆ సమయంలో తనను ఎవరన్నా రక్షిస్తారా అని సీత కిందకు చూస్తూ ఉంది. సీత కట్టుకున్న వస్త్రములు గాలికి ఎగురుతూ ఉన్నాయి. సీత పెట్టుకున్న ఆభరణములు చెల్లాచెదురుగా నేల మీద రాలి పడుతున్నాయి. సీత కళ్ల నుండి కన్నీరు ధారాపాతంగా కారుతూ ఉంది. ఆమె జుట్టు ముడి వీడిపోయింది. సీత నోటి నుండి రామ రామ అనే మాట తప్ప మరో మాట రావడం లేదు. శ్రీమద్ రామాయణము అరణ్యకాండము 72వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్. శ్రీమద్ రామాయణము అరణ్యకాండము 73వ సర్గ. రావణుడు ఆకాశమార్గాన ఎగురుతున్నాడు. సీతవాడి చేతిలో పిట్ట మాదిరి నలిగిపోతూ ఉంది. రావణుని చూచి సీత ఇలా అంది. ఓరి రావణ! నీచుడా! నా భర్త ఇంటలేని సమయంలో కుక్క మాదిరి ఇంట్లోకి దూరి దొంగ మాదిరి నన్ను అపహరించుకుని పోతున్నావే, నీకు సిగ్గులేదట్రా? నీది ఒక పరాక్రమమేనా? దమ్ముంటే ధైర్యం ఉంటే నా భర్త ఉన్నప్పుడు నా వంక కన్నెత్తి చూడు. నా భర్త నిన్ను భస్మం చేస్తాడు. ఒక ఆడదాన్ని అపహరించడానికి ఇంత పన్నాగమా? ఒక లేడిని పంపి నా భర్తను దూరంగా పంపి నన్ను అపహరిస్తావా? నీది ఒక మగతనమేనా నీచుడా? నా మామగారి చిరకాల మిత్రుడు అయిన జటాయువు నన్ను రక్షించడానికి వస్తే ఆయనను కూడా చంపుతావా? నీ దుర్మార్గానికి హద్దులేదా? నీ పేరు గొప్పగా చెప్పుకుంటున్నావు. ఇదా నీ పరాక్రమము? పక్షిని చంపడమా నీ వీరత్వము? ఎటువంటి దుర్మార్గుడైనా ఒంటరిగా ఉన్న స్త్రీని కన్నెత్తి కూడా చూడడే. అటువంటిది నువ్వు ఎంతటి నీచుడివి అయితే నన్ను అపహరించుకుపోతావు. ఇంతటి నీచమైన పని చేయడానికి నీకు సిగ్గుగా లేదా? ఇటువంటి సిగ్గుమాలిని పని చేసినందుకు నీ ప్రజలే నిన్ను నిందిస్తారని నీకు తెలియదా? నీవు పుట్టిన వంశము ఎట్టిది? నీవు చేసే పని ఎట్టిది? నీ వంశంలో చెడబుట్టావు కదా దుర్మార్గుడా! నీకు ధైర్యం ఉంటే కాసేపు నన్ను భూమి మీద దింపు. రామలక్ష్మణులు వచ్చేంతవరకు ఆగు. అప్పుడు నీ సైన్యంతో కూడా రాముడితో యుద్ధం చెయ్యి. నువ్వు యమపురికి వెళతావో నన్ను తీసుకుని లంకకు వెళతావో అప్పుడు తెలుస్తుంది. రామలక్ష్మణుల బాణములు నిన్ను దహించివేస్తాయి. కాబట్టి ఓ రావణ! నా మాట విను, నన్ను విడిచిపెట్టు, లేకపోతే నీ సర్వనాశనం తథ్యం. నీవు నన్ను బలాత్కారంగా తీసుకుపోతే మాత్రం నేను నీకు లొంగుతాను అని అనుకుంటున్నావా? అది కలలో మాట. నేను నీకు ఏమాత్రం లొంగను. నా ప్రాణాలు అన్నా విడుస్తాను కాని నిన్ను తాకను. కాబట్టి నీ ప్రయాస అంతా వ్యర్థము అవుతుంది. నీకు మరణకాలము సమీపించింది. అందుకనే ఇటువంటి వ్యర్థమైన పనికి పూనుకున్నావు. నీకు నరకములో వైతరిణీ నది, కత్తుల బోను సిద్ధంగా ఉన్నాయి. నాకు ఇంత అపకారము చేసిన నీవు ఎంతో కాలము జీవించలేవు.
నీవు నన్ను ఎక్కడ దాచిపెట్టినా నా భర్త ఆ చోటికి రాగలడు, నిన్ను చంపి నన్ను దక్కించుకుంటాడు. నా భర్త రాముని బారి నుండి తప్పించుకోవడం నీ తరం కాదు, ఓ రావణ. నా రాముడు ఒంటరిగా ఎవరి సాయము లేకుండా 14,000 మంది రాక్షసులను, నీ తమ్ములను చంపాడు అని గుర్తులేదా? అటువంటి రాముడు తన భార్యను ఒక రాక్షసుడు ఎత్తుకుపోతే వాడిని తన బాణాలకు బలి చేయకుండా ఊరుకుంటాడా? ఈ విధంగా సీత రావణుని నిందిస్తూ ఉంది. సీత మాటలను రావణుడు లక్ష్యపెట్టలేదు. సీతను సందిట ఇరికించుకుని ఆకాశమార్గంలో లంకవైపు ప్రయాణం చేస్తున్నాడు. శ్రీమద్ రామాయణము అరణ్యకాండము 73వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్. శ్రీమద్ రామాయణము అరణ్యకాండము 74వ సర్గ. రావణాసురుడు సీతను తీసుకుని ఆకాశమార్గాన పోతుంటే ఎవరైనా తనను చూస్తారా, రక్షిస్తారా అనే ఆశతో సీత కిందికి చూస్తూ ఉంది. అంతలో ఒక కొండ శిఖరం మీద కొంతమంది వానరులు కూర్చుని ఉండటం గమనించింది సీత. సీతకు ఒక ఆలోచన వచ్చింది. రావణుడు వెళుతున్న వేగానికి ఎగురుతున్న తన వల్లెవాటును పట్టుకుంది. తన ఆభరణాలు ఆ వల్లెవాటు వస్త్రములో మూటగా కట్టింది. సరిగా రావణుడు ఆ పర్వతము మీద ఎగురుతున్నప్పుడు ఆ ఆభరణాల మూటను ఆ వానరుల మధ్య పడేటట్టు జారవిడిచింది. రావణుడు ముందుకు చూస్తూ ఎగురుతూ ఉండటంతో సీత చేసిన పనిని గుర్తించలేదు. తమ మీద దబ్బున పడ్డ మూటను చూచారు. ఆ వానరులు వెంటనే తలలు పైకెత్తి చూచారు. వారికి ఆకాశంలో ఎగురుతున్న రావణుని సందిట్లో బందీ అయిన సీత కనిపించారు. వారు రావణుడు వెళ్లిన వైపు చూస్తున్నారు. రావణుడు సీతను తీసుకుని పంపానదిని దాటి దక్షిణ దిక్కుగా వెళ్లాడు. రావణుడు అడవులు, పర్వతములు, నదులు, సరస్సులు దాటుకుంటూ లంకా నగరం వైపు వేగంగా ఎగురుతున్నాడు. తుదకు సముద్రం వద్దకు వచ్చాడు. వేగంగా సముద్రాన్ని దాటాడు. సీతను సందిట్లో ఇరికించుకున్న రావణుడు లంకానగరంలో ప్రవేశించాడు. నేరుగా తన అంతఃపురానికి వెళ్లాడు. రావణుడు సీతను తన అంతఃపురములో ఒక గదిలో ఉంచాడు. తన అనుచరులను పిలిచాడు. ఈమెను నేను చెరబట్టి తీసుకుని వచ్చాను. నా అనుజ్ఞ లేకుండా ఎవరూ ఈమెను తాకడానికి కూడా వీలులేదు. బయట వాళ్లు పురుషులు కాని స్త్రీలు కాని ఈమెను కలవకుండా చూడండి. ఈమె ఏది కోరితే అది ఇవ్వండి, లేదు అనే మాట ఉండకూడదు. ఎవరైనా ఈమెతో నా గురించి చెడుగా మాట్లాడితే వాళ్లకు అదే ఆఖరు రోజు అని గుర్తుపెట్టుకోండి. ఇది నా ఆజ్ఞ అని కఠినమైన ఆజ్ఞలు ఇచ్చాడు. తరువాత రావణుడు అక్కడి నుండి వెళ్లిపోయాడు. వెంటనే నరమాంసమును తినే 8 మంది రాక్షసులను పిలిచాడు. మీరు ఆయుధధారులై వెంటనే జనస్థానమునకు వెళ్ళండి. అక్కడ ఇదివరకు ఖరుడు, దూషణుడు ఉండేవారు. ఇప్పుడు వారు లేరు. మీరు వారి స్థానములో జనస్థానములో నివసించండి. జనస్థానములో ఉన్న ఖరదూషణులను 14,000 మంది రాక్షసులను రాముడు అనే మానవుడు సంహరించాడు. అందుకని రామునితో మనకు విరోధము ఏర్పడింది. ఇప్పుడు మనము ఆ రాముని మీద పగ, ప్రతీకారము తీర్చుకోవాలి. రాముని చంపితేగాని నాకు నిద్ర పట్టదు. అందుకని మీరు జనస్థానములో నివసిస్తూ ఆ రాముని ప్రతి కదలికను నాకు తెలియజేయండి. మీరు ఆ రాముని చంపడానికి సకల సన్నాహాలు చేయండి. మీరు ఎన్నో యుద్ధములలో నాతో పాటు పాల్గొని మీ ధైర్య సాహసాలు, పరాక్రమాలు ప్రదర్శించారు. అందుకని మిమ్ములను ఈ మహత్కార్యం మీద జనస్థానానికి పంపుతున్నాను అని పలికాడు. రావణుని మాటలను శిరస్సున దాల్చారు. ఆ 8 మంది రాక్షసులు రావణుడికి నమస్కరించి లంకను విడిచి జనస్థానమునకు బయలుదేరారు. అప్పటికి రావణుడు శాంతించాడు. అతిలోక సౌందర్యవతి అయిన సీత తన అధీనంలో ఉంది కదా అని పొంగిపోయాడు. ఈ 8 మంది రాక్షసుల చేతిలో రాముడు హతం అవుతాడు అని ఆనందించాడు. శ్రీమద్ రామాయణము అరణ్యకాండము 74వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్. శ్రీమద్ రామాయణము అరణ్యకాండము 75వ సర్గ.
ఆ ప్రకారంగా 8 మంది రాక్షసులను జనస్థానమునకు పంపిన తరువాత రావణుడు ఇంక రాముని వలన ఇబ్బంది లేదనుకున్నాడు. సీత గురించి ఆలోచించడం మొదలెట్టాడు. సీతను తలుచుకుంటేనే రావణుడికి మదనతాపం ఎక్కువ కాసాగింది. ఎప్పుడెప్పుడు సీతను చూద్దామా అని తొందరగా అంతఃపురమునకు వెళ్లాడు. రాక్షస స్త్రీల మధ్య మూర్తిభవించిన శోకదేవత మాదిరి ఉన్న సీతను చూచాడు రావణుడు. సీత కళ్ల నుండి కన్నీరు ధారాపాతంగా కారుతూ ఉంది. ఆమె తల వంచి కూర్చుని ఉంది. రావణుడు సీత దగ్గరకు వెళ్లాడు. ఆమెను చెయ్యి పట్టుకొని లేవనెత్తాడు. బలవంతంగా ఆమెను తనతో తీసుకువెళ్లాడు. సీతకు తన అంతఃపురము అంతా చూపించాడు. రావణుని అంతఃపురము అనేక మేడలతోనూ ప్రాసాదములతోనూ నిండి ఉంది. అక్కడ వేలకొలది దాసదాసీ జనములు నివసిస్తున్నారు. రావణుని అంతఃపురము అంతా రత్నములతోనూ మణి మాణిక్యాదులతోనూ తులతూగుతూ ఉంది. ప్రాసాదములకు అమర్చిన స్తంభములు అన్నీ బంగారు, వెండితో నిర్మింపబడి ఉన్నాయి. ముఖద్వారముల వద్ద దుందుభుల ధ్వనులు శ్రావ్యంగా వినబడుతున్నాయి. రావణుడు సీతను తీసుకుని సోపానములు అన్నీ ఎక్కాడు. ప్రాసాదములు అన్నీ చూపించాడు. తన అంతఃపురము బయట ఉన్న అందమైన సరస్సులను, బావులను సీతకు చూపించాడు. రావణుడు తన ఐశ్వర్యము అంతా చూచి సీత తనకు వశము అవుతుందని రావణుని భ్రమ. ఓ సీత, ఈ లంకలో బాలురు, వృద్ధులు, యువకులు కలిపి 32 కోట్ల మంది రాక్షసులు ఉన్నారు. వారికందరికీ నేనే రాజును. నేను కనుసైగ చేస్తే చాలు 1000 మంది పరిచారికలు నా ముందు చేతులు కట్టుకొని నిలబడతారు. నా కోరిక మన్నిస్తే నేనే నీ దాసుడిని అవుతాను. నా పరిచారికలు అందరూ నీ ఆజ్ఞానువర్తులు అవుతారు. నేను చేసిన దండయాత్రలలో అనేక మంది అందమైన స్త్రీలను తీసుకుని వచ్చి నా అంతఃపురములో ఉంచాను. వారందరికీ నీవే యజమానివి. వారందరూ నీకు పరిచర్యలు చేస్తారు. అందుకని నీవు నా భార్యగా ఉండు. ఇంత ఐశ్వర్యము, ఇన్ని సంపదలు చూచి కూడా ఇంకా సందేహిస్తావు ఎందుకు? వెంటనే నా మదన తాపాన్ని చల్లార్చు. నా రాణిగా ఉండు. నాచే పరిపాలింపబడు లంకారాజ్యము 100 యోజనముల విస్తీర్ణంతో శోభిల్లుతూ ఉంది. ఈ లంక చుట్టూ భయంకరమైన సముద్రము ఉంది. అందువలన మానవమాత్రులు లంక వంక కన్నెత్తి కూడా చూడలేరు. అంతెందుకు సురులు, అసురులు, దేవేంద్రుడు సైతం వచ్చినా నా లంకను జయించలేరు. ముల్లోకములలో నన్ను మించిన పరాక్రమశాలి ఇంకొకరు లేరు. నీ రామునికి నాకు పోలికే లేదు. రాముడు రాజ్యభ్రష్టుడు, నేను లంకాధీశుడను. రాముడు ముని వృత్తిలో ఉన్నాడు, నేను రాజభోగములు అనుభవించుచున్నాను. రాముడు మానవమాత్రుడు, నేను దైవాంశ సంభూతుడను. రాముడు అల్పాయుష్కుడు, నాకు చావు లేకుండా బ్రహ్మవరం ఉంది. ఇంకా ఆ రాముని గురించి ఎందుకు ఆలోచిస్తావు? ఓ సీత, రా, నన్ను వరించు. నేనే నీకు తగిన భర్తను. యౌవనంలో ఉండగానే మనం రతిసుఖాలు అనుభవిద్దాము. నేటి సుఖం నేటిదే, రేపు రాదు కదా. ఓ సీత, ఇంకా రాముడు వచ్చి నిన్ను రక్షించి తీసుకువెడతాడని ఆశపడుతున్నావేమో? అది ఉట్టి మాట. రాముడు ఊహల్లో కూడా లంక దరిదాపులకు రాలేడు. ఒకవేళ రాముడు సముద్రము దాటి లంకకు వచ్చినా నరక్షణలో ఉన్న నిన్ను చూడటం, తాకడం, తీసుకుని వెళ్లడం అసాధ్యం. నీవు నన్ను వరించి నా రాణివి అయితే దేవ, దానవ, గంధర్వ, కిన్నెరలు నీకు దాస్యం చేస్తారు. నీవు, నేను లంకారాజ్య సింహాసనము మీద కూర్చొని పట్టాభిషేకము చేయించుకుందాము. ఆ అభిషేక జలములతో ఇద్దరం పునీతులము అవుదాము. సీతా, నీ కొరకు అనేక రకములైన పుష్పములను, సుగంధ ద్రవ్యములను, మైపూతలను తెప్పించాను. వాటిని అలంకరించుకో. ఓ సీతా, నీకు ఇంకొక విషయం చెప్పడం మరిచాను. నేను నా సోదరుడు కుబేరుడిని జయించి అతని వద్ద నుండి పుష్పకము అనే మహా విమానమును తీసుకుని వచ్చాను. ఆ విమానము అద్భుతమైనది, విశాలమైనది. నీవు, నేను కలిసి పుష్పక విమానములో విహరిద్దాము. నేను ఇన్ని చెప్పినా, నా వైభవము అంతా చూపించినా నీ ముఖం అలా దీనంగా ఉండటం బాగాలేదు. నాపట్ల ప్రసన్నంగా ఉండు అని పరిపరి విధములుగా బతిమాలుకున్నాడు రావణుడు.
రావణుడు అన్ని మాటలు మాట్లాడుతున్నా సీత రావణుడు చూపించిన వాటి వంక కన్నెత్తి కూడా చూడలేదు. తన ముఖాన్ని పమిట చెంగుతో కప్పుకొని ఏడుస్తూ ఉంది. సీత బాధపడటం చూచాడు రావణుడు సీతతో ఇలా అన్నాడు. ఓ సీత, నీకు పెళ్లి అయిందని, నన్ను వరిస్తే ధర్మహాని జరుగుతుందని అపోహపడవద్దు. బహుభార్యాత్వము మాదిరి మా రాక్షసులలో బహుభర్తృత్వము ఆచరణలో ఉంది. కాబట్టి దానిని గురించి నీవు దిగులుపడవద్దు. ఓ సీత, నాకు నీ పాదములే శరణ్యము. నీ పాదములు అంటి వేడుకుంటున్నాను. నన్ను నీ దాసునిగా అనుగ్రహించు. నన్ను స్వీకరించు. నీకు తెలుసో లేదో, ఈ రావణుడు ఇంతవరకు ఏ స్త్రీ ముందర ఇలా మోకరిల్లి నమస్కరిస్తూ నిలబడలేదు. ఆ గౌరవం నీకే దక్కింది అని ప్రాధేయపడ్డాడు. లోలోపల ఇంక నాకు సీత వశము అయింది అని సంతోషంతో పొంగిపోయాడు. శ్రీమద్ రామాయణము అరణ్యకాండము 75వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్. ఓం తత్సత్. ఓం తత్సత్. శ్రీమద్ రామాయణము అరణ్యకాండము 76వ సర్గ. తన ముందు అలా ప్రాధేయపడుతున్న రావణుని చూచింది సీత. పక్కన పడి ఉన్న ఒక గడ్డిపరకను తీసి తనకు రావణుని మధ్య పడవేసింది. రావణునితో ఇలా అంది. ఓ రావణ, ధర్మానికి ప్రతిరూపము, సత్యసంధతకు నిలయము అయిన దశరథుని కుమారుడు రాముడు, ఆజానుబాహుడు, అరవిందదళాయతాక్షుడు అయిన ఆ రాముడు నా భర్త, నా భక్తే, నాకు దైవము. రాముని సోదరుడు లక్ష్మణుడు, వీరిద్దరూ కలిసి నీ ప్రాణములు బలి తీసుకుంటారు. అది తథ్యము. నీవు రాముని ఎదుట నా మీద చేయవేసినట్టయితే నీ సోదరుడు ఖర దూషణులకు పట్టిన గతే నీకు పట్టి ఉండేది. ఇందాకటి నుండి నీవు నీ రాక్షస వీరుల గురించి ఏవేవో గొప్పలు చెప్పావు. కాని అటువంటి రాక్షసులు 14,000 మందిని నా రాముడు ఒంటిచేత్తో మట్టికరిపించాడు. అది మరిచిపోయావా? నా రాముని ధనుస్సు నుండి వచ్చిన ఒక్కొక్క బాణము నీ ఒక్కొక్క ప్రాణము తీస్తుంటే అప్పుడు తెలుస్తుంది నా రాముని ప్రతాపం ఏమిటో. నీవు దేవతలు, దానవులు, అసురులు, గంధర్వులు మొదలగు దేవాసుర గణములతో చావకపోవచ్చు. కాని మానవమాత్రుడైన నా రాముని చేతిలో నీకు చావు తప్పదు. యజ్ఞములో ఉపస్తంభమునకు కట్టిన పశువులాగా నువ్వు గిలా గిలా కొట్టుకుంటున్నావు. నీ చావు త్వరలోనే ఉంది. రాముడు రావడం, నిన్ను చంపడం, నన్ను నీ చెర నుండి విడిపించడం తథ్యం. నీకు ఆయువు మూడింది. నీ వైభవం నశించింది. నీ లంకా రాజ్యలక్ష్మికి వైధవ్యము రానుంది. అది తెలుసుకో. నేను నా భర్త కలిసి ఉండగా మా ఇద్దరికీ వియోగం కల్పించావు. నీకు కూడా రాబోవు జన్మలలో భార్య వియోగం తప్పదు. వినాశకాలే విపరీత బుద్ధి అని నీకు పోయే కాలం దాపురించబట్టే ఇటువంటి దుర్బుద్ధి పుట్టింది. నేను పవిత్రమైన యజ్ఞభూమిని. నన్ను నీ వంటి చండాలుడు తాకను కూడా తాకజాలడు. నేను రాముని ధర్మపత్నిని. నా భర్తను తప్ప పరపురుషుని కలలో కూడా తలవని దానను. పాపాత్ముడవైన నీవు నన్ను తాకను కూడా తాకలేవు. నేను రాజహంసను, నీవు కాకివి. నీతో నాకు పొందేమిటి? ఈ శరీరం నీ ఇష్టం. నన్ను బంధించు. చిత్రహింసలకు గురిచెయ్యి, లేకపోతే చంపెయ్యి. నీనుంచి నా ప్రాణాలను కాపాడుకోవాలనే కోరిక నాకు లేదు. నీవు ఏమి చేసినా నేను మాత్రం నీకు లొంగను. జాగ్రత్త అని పలికి తలవంచుకొని నిలుచుంది సీత. సీత మాటలు విని రావణుడు కోపగించుకోలేదు. ఇప్పటిదాకా రావణుడు తన సంపదలు, ఐశ్వర్యము చూపి ఆశపెట్టాడు. కాని సీత లొంగలేదు. ఇప్పుడు సీతను బెదిరించి లొంగదీసుకోవాలని అనుకున్నాడు. సీతను చూచి పరుషంగా ఇలా అన్నాడు. ఓ సీత, ఇంక నీవు ఏమి చెప్పినా నేను వినదలుచుకోలేదు. నీకు 12 మాసాలు గడువు విధిస్తున్నాను. ఈ లోపల నీవు నా సరసన చేరాలి. లేకపోతే నిన్ను వంటశాలకు పంపించి ముక్కలు ముక్కలుగా నరికించి నాకు ఆహారంగా తయారు చేయించుకుంటాను. జాగ్రత్త అని పలికాడు. సీతకు కాపలాగా ఉన్న రాక్షస స్త్రీలతో రావణుడు ఇలా అన్నాడు. మీరు సీతకు కాపలాగా ఉండండి. నయానో భయానో సీతను నాకు వశం చేయండి అని పలికాడు. వెంటనే ఆ రాక్షస స్త్రీలు సీత చుట్టూ వలయాకారంలో నిలబడ్డారు.
ఈ సీత రాజాంతఃపురములో ఉండటానికి అర్హురాలు కాదు. మీరు ఈమెను అశోకవనమునకు తీసుకుని వెళ్ళండి. ఈమెను ఒక రహస్య ప్రదేశములో ఉంచండి. ప్రతిరోజు ఈమెను బతిమాలో భయపెట్టో ఈమె మనసు నా మీద లగ్నం అయ్యేట్టు చేయండి అని ఆదేశించాడు. వెంటనే ఆ రాక్షస స్త్రీలు సీతను అశోకవనమునకు తీసుకుని వెళ్లారు. లంకారాజ్యములో ఉన్న అశోకవనము ఫలవృక్షములతోనూ పూల తోటలతోనూ చిన్న చిన్న సరోవరములతో నిండి శోభాయమానంగా ఉంది. ఆ అశోకవనములో శోకదేవత వలె ఉన్న సీత ఆ రాక్షస స్త్రీల వశంలో బందీగా ఉంది. చిన్నప్పటి నుండి సుకుమారంగా పెరిగిన సీత భయంకరకారులైన ఆ రాక్షస స్త్రీల ఆకారములు చూచి అరుపులు విని భయంతో మూర్ఛపోయింది. శ్రీమద్ రామాయణము అరణ్యకాండము 76వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్. శ్రీమద్ రామాయణము అరణ్యకాండము 77వ సర్గ. లంకలో సీత పరిస్థితి ఇలా ఉంటే అక్కడ అరణ్యములో మారీచుని చంపిన రాముడు వెనక్కు తిరిగి పణశాలకు వస్తున్నాడు. అప్పుడు రామునికి నక్కకూత వికృతంగా వినిపించింది. అపశకున సూచకమైన ఆ నక్కకూత విని రాముడు మనసులో కీడు శంకించాడు. సీతకు లక్ష్మణునికి ఏదైనా ఆపద కలిగిందేమో అని భయపడ్డాడు. అప్పుడు మారీచుడు తన గొంతును అనుకరిస్తూ సీతా లక్ష్మణ అని అరిచిన అరుపులు గుర్తుకు వచ్చాయి రామునికి. అయ్యో, ఆ అరుపులు నావి అనుకొని నాకేమైనా ఆపద కలిగిందని శంకించి సీత లక్ష్మణుని నా రక్షణ కొరకు పంపలేదు కదా. ఆ సమయంలో రాక్షసులు సీతకు ఏమైనా అపాయము తలపెట్టారో ఏమో. అవును, ఇప్పుడు అంతా అర్థమైంది. ఇది రాక్షసుల మాయోపాయమే. మారీచుడు మాయలేడి రూపం ధరించి నన్ను ఆశ్రమానికి దూరంగా తీసుకుని వెళ్లాడు. నేను మారీచుని కొట్టినప్పుడు హా సీత, హా లక్ష్మణ అని అరిచాడు. సీత తప్పకుండా లక్ష్మణుని నా రక్షణ కోసం పంపి ఉంటుంది. నేను లక్ష్మణుడు దగ్గర లేని సమయంలో సీత క్షేమంగా ఉంటుందా? అసలే ఈ జనస్థానములో ఉన్న రాక్షసులతో నాకు విరోధము ఉంది. ఆ విరోధమును మనసులో పెట్టుకుని రాక్షసులు సీతకు ఏమైనా అపాయం తలపెట్టారో ఏమో. దానికి తోడు అపశకునములు కూడా కనపడుతున్నాయి. ఈ విధంగా ఆలోచిస్తూ రాముడు ఆశ్రమం వైపు వడివడిగా వస్తున్నాడు. ఎంత కాదనుకున్నా రాముని మనస్సు సీత గురించి, లక్ష్మణుని గురించి, వారి క్షేమం గురించి ఆలోచిస్తూ ఉంది. ఇంతలో తనను వెదుక్కుంటూ వస్తున్న లక్ష్మణుడు కనిపించాడు. లక్ష్మణుని చూడగానే రాముడికి కోపం వచ్చింది. దానితో పాటు దుఃఖం కూడా వచ్చింది. లక్ష్మణుని చేతులు పట్టుకొని ఇలా అన్నాడు, నేను నిన్ను సీతకు రక్షణగా ఆశ్రమంలో ఉండమన్నాను, కాని నీవు సీతను ఒంటరిగా ఆశ్రమంలో విడిచి వచ్చావు. అలా ఎందుకు చేశావు? ఇంకా సీత క్షేమంగా ఉందంటావా? లక్ష్మణ, నాకు అన్ని అపశకునములు కనపడుతున్నాయి. సీత గురించి నా మనసంతా ఆందోళన చెందుతూ ఉంది. వీటిని బట్టి చూస్తే సీతకు ఏదో ఆపద కలిగి ఉంటుంది, లేదా సీత సంహరింపబడి ఉంటుంది. రాక్షసులు ఆమెను భక్షించి ఉంటారు. ఇందులో సందేహం ఉండటానికి వీలు లేదు. లక్ష్మణ, మనము మరలా సీతను ప్రాణాలతో చూడగలము అంటావా? ఆ మూగాల అరుపులు, నక్కల కూతలు వింటుంటే సీత క్షేమం మీద అనుమానం కలుగుతూ ఉంది. అసలు జరిగిందేమిటంటే సీత ఆ మూగము కావాలని కోరిన తరువాత నేను ఆ మూగమును వెంబడించాను. ఆ మూగాన్ని నా బాణంతో కొట్టాను. నా బాణం తగిలిన ఆ మూగం పెద్ద రాక్షసునిగా మారిపోయింది. అప్పుడు అర్థం అయింది అది రాక్షస మాయ అని. అందుకే అంటున్నాను, ఆశ్రమంలో సీత క్షేమంగా ఉండదు. ఆమెను ఎవరన్నా అపహరించి ఉండాలి, లేక ఆమెను రాక్షసులు చంపి ఉండాలి. ఒకవేళ ఆమెను ఏ రాక్షసుడైనా అపహరించి ఉంటే ఎంతో దూరం వెళ్లి ఉండరు, మార్గ మధ్యంలోనే ఉంటారు అని రాముడు తనలో తాను అనుకుంటూ వడివడిగా పర్ణశాల వంక వస్తున్నాడు. లక్ష్మణుడు రాముని అనుసరించి వస్తున్నాడు. శ్రీమద్ రామాయణము అరణ్యకాండము 77వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్. శ్రీమద్ రామాయణము అరణ్యకాండము 78వ సర్గ.
అప్పటిదాకా రాముడు లక్ష్మణుడిని ఏం జరిగింది అని అడగలేదు. తాను ఏం చేసింది చెప్పాడు. ఇప్పుడు అడగడం మొదలెట్టాడు. లక్ష్మణ, నేను నిన్ను సీతకు రక్షణగా ఉంచాను కదా. నా సీతను ఒంటరిగా ఎందుకు వదిలి వచ్చావు? నా సీత ఇప్పుడు ఎక్కడ ఉంది? పర్ణశాలలో క్షేమంగా ఉందా? ఉందని నీవు చెప్పగలవా? నేను అరణ్యాలకు వస్తున్న కష్టనష్టాలకు ఓర్చి నన్ను అనుసరించిన సీత ఇప్పుడు ఎక్కడ ఉంది? సీత లేకపోతే నేను క్షణకాలం కూడా జీవించలేను కదా. మరి నా సీత ఎక్కడుందో చెప్పవా? లక్ష్మణ, నాకు సీత తోడిదే లోకం. సీత లేకుండా నేను స్వర్గాధిపత్యము కూడా అంగీకరించను. అటువంటి నా సీతను ఏమి చేశావు? సీత జీవించి ఉంటుందంటావా? నా సీత మరణిస్తే, ఆమె దుఃఖంతో నేను మరణిస్తే మమ్ములను అడవులకు పంపిన కైక ఆనందిస్తుందేమో కదా. అప్పుడు నా తల్లి కౌసల్య కైకకు ఊడిగం చేస్తుందేమో కదా. లక్ష్మణ, నిజం చెప్పు. సీత జీవించి ఉంది అంటేనే నేను ఆశ్రమానికి వస్తాను. లేకపోతే ఇక్కడే ప్రాణత్యాగం చేస్తాను. నేను ఆశ్రమం చేరగానే సీత ఎదురొచ్చి చిరునవ్వుతో నన్ను పలకరించకపోతే నేను బతికి ఉండి వృధా. లక్ష్మణ, సీత ఇంకా జీవించి ఉందంటావా? లేక నువ్వు ఇటు రాగానే రాక్షసులు ఆమెను చంపి తిని ఉంటారా? ఒకవేళ సీత బతికి ఉంటే నా వియోగబాధతో ఎంతగా పరితపిస్తూ ఉందో కదా. లక్ష్మణ, మారీచుడు హా లక్ష్మణ అని అరిచినప్పుడు నీకు కూడా నాకు అపకారం జరిగిందని అనుమానం కలిగిందా? నేను అరిచినట్టు వినపడ్డ అరుపులు విని నిన్ను సీత పంపగా నా వద్దకు వచ్చావా? లేక నువ్వే ఆ రాక్షసుని అరుపులు విని నాకేమైనా ఆపద జరిగిందని సీతను ఒంటరిగా వదిలి వచ్చావా? ఏది ఏమైనా నీవు ఈ అరణ్యంలో సీతను ఒంటరిగా వదిలివచ్చి చాలా పెద్ద తప్పు చేశావు. నీవు రావడంతో రాక్షసులకు మనమీద పగ తీర్చుకోవడానికి ఆస్కారం కల్పించినట్టయింది. ఎందుకంటే నేను ఖరుడిని, దూషణుడిని, రాక్షసులను చంపాను కదా. అందుకని నా మీద ప్రతీకారము తీర్చుకోవడానికి రాక్షసులందరూ పొంచి ఉన్నారు. నీవు కూడా లేని సమయం చూచి రాక్షసులు సీతను చంపి ఉంటారు. లక్ష్మణ, చూచావా? అడవిలో ఉన్నా నాకు ఎన్ని కష్టాలు వచ్చి పడ్డాయో. ఇదంతా నా పూర్వజన్మ పాపఫలం. లేకపోతే నాకే ఇన్ని కష్టాలు రావాలా అని కాసేపు తనలో తాను అనుకుంటూ, కాసేపు లక్ష్మణుని చూచి మాట్లాడుతూ వడివడిగా ఆశ్రమం వైపు నడుస్తున్నాడు రాముడు. రామ లక్ష్మణులు పర్ణశాలను చేరుకున్నారు. పర్ణశాల వద్ద సందడి లేదు, నిర్మానుష్యంగా ఉంది. నడిచి నడిచి అలసిపోయిన ముఖంతో రాముడు ఆశ్రమం చుట్టుపక్కల సీత కోసం ఆతురతగా వెదుకుతున్నాడు. సీత ఎక్కడా కనపడలేదు. చేతులతో ముఖం కప్పుకొని కూలబడ్డాడు రాముడు. లక్ష్మణ, నేను అనుకున్నట్లే జరిగింది అని రోదిస్తున్నాడు రాముడు. శ్రీమద్ రామాయణము అరణ్యకాండము 78వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్. ఓం తత్సత్. ఓం తత్సత్. శ్రీమద్ రామాయణము అరణ్యకాండము 79వ సర్గ. అప్పటిదాకా సీత ఆశ్రమంలో ఉంటుంది అనే ఆశతో వడివడిగా ఆశ్రమానికి వచ్చారు రామలక్ష్మణులు. కాని సీత ఆశ్రమంలో లేదు అని తెలిసిన తరువాత సీతను రాక్షసులు అపహరించడం కాని చంపడం కాని చేసి ఉంటారని రూఢి చేసుకున్నాడు రాముడు. ఇప్పుడు లక్ష్మణుని చూచి సూటిగా ఒక ప్రశ్న వేశాడు. లక్ష్మణ, నేను నీ మీద ఉన్న నమ్మకంతో, విశ్వాసంతో సీతను నట్టడివిలో వదిలివచ్చాను కదా. మరి నా ఆజ్ఞ లేకుండా నీవు ఆమెను ఎందుకు వదిలివచ్చావు? ఇది నీకు భావ్యమా అని సూటిగా ప్రశ్నించాడు రాముడు. అప్పుడు లక్ష్మణుడు రామునితో జరిగింది జరిగినట్టు పూసగుచ్చినట్టు వివరించాడు. రామ, నేను స్వయంగా సీతను విడిచి రాలేదు.
నేను నా ఇష్టం వచ్చిన నిర్ణయం తీసుకోలేదు, నీ మాట శిరసావహించి సీతను కాపాడుతున్నాను. కాని సీత, హా సీత, హా లక్ష్మణ అన్న నీ అరుపులు విని నన్ను నీ వద్దకు పొమ్మని, నిన్ను రక్షించమని ప్రేరేపించింది. ఆమె బలవంతంతోనే నేను ఆమెను విడిచి నీ వద్దకు వచ్చాను. నీవు అరిచినట్టు అరుపులు వినపడగానే సీత తల్లడిల్లిపోయింది. నన్ను చూచి, లక్ష్మణ, మీ అన్న ఆపదలో ఉన్నాడు, వెళ్ళు, ఆయనను రక్షించు అని నన్ను తొందరపెట్టింది. అయినా నేను కదలలేదు. నన్ను వెళ్లమంటూ అనేక సార్లు తొందరపెట్టింది. అప్పటికీ నేను ఆమెతో ఇలా అన్నాడు, సీత, రాముని భయపెట్టే, రామునికి అపకారం చేసేవాడు ఈ భూమి మీద లేడు. నీవు నిశ్చింతగా ఉండు. అది రాముని కంఠస్వరము కాదు, ఎవరో రాముని అనుకరించారు. ఓ సీత, దేవతలు కూడా రాముని రక్షణ కోరతారే. అటువంటి రాముడు ఒకరి రక్షణ కోరతాడా? అసంభవము. ఇది రాక్షసుల పన్నాగము, రాక్షసమాయ. దీనికి మీరు ఒక సాధారణ స్త్రీ వలె భయపడవద్దు. నిశ్చింతగా ఉండండి ఓ సీత. రాముడి బలపరాక్రమములు నాకు తెలుసు. రాముని జయించగలవాడు ముల్లోకములలో లేడు. ఇంకా ఈ సామాన్య రాక్షసులు ఎంత అని ఆమెను అనునయించాను. కాని రామ సీత నన్ను అనకూడని పరుషమైన మాటలు అన్నది. నీ సోదరుడు మరణించిన తరువాత నువ్వు నన్ను పొందడానికి ప్రయత్నం చేస్తున్నట్టు ఉంది. నీవు ఎన్నటికీ నన్ను పొందలేవు. నీవు భరతుడు కలిసి ఈ పన్నాగము పన్నినట్టు ఉన్నారు. లేకపోతే రాముడు అంతగా అరుస్తున్నా ఎందుకు వెళ్లవు? నీవు అవకాశం కొరకు ఎదురు చూస్తున్న శత్రువువు. నీవు రాముని వెంట ఉంటూ రాముని చావు కోరుకుంటున్న కనపడని శత్రువు అని నన్ను నానారకాలుగా నిందించింది. ఆ నిందలు భరించలేక నేను సీతను విడిచి నీకోసం రావలసి వచ్చింది అని వివరించాడు లక్ష్మణుడు. అయినా రాముడు ఆ సమాధానంతో తృప్తి చెందలేదు. ఏది ఏమైనా లక్ష్మణ, నీవు నా ఆజ్ఞను ధిక్కరించి సీతను అడవిలో విడిచి రావడం మంచిది కాదు. నా బలపరాక్రమములు తెలిసి కూడా సీత ఆవేశంతో కోపంతో ఏవేవో అన్నదని నీవు సీతను ఒంటరిగా అడవిలో విడిచి రావడం ఏం బాగుంది? నీవు సీతను నిస్సహాయ స్థితిలో విడిచి రావడం నాకు ఏమాత్రం సంతోషంగా లేదు. ఏవో 4 పరుష వాక్కులు సీత పలికిందని అలా ఒంటరిగా విడిచిపెట్టి వస్తావా? అంటే అంది. ఏమైంది? ఆమెకు కోపం వచ్చింది. సరే, నీవు కూడా ఎందుకు కోపం తెచ్చుకున్నావు? నా ఆజ్ఞను ఎందుకు ధిక్కరించావు? నీవు అన్ని విధాలా తప్పు చేశావు, సరిదిద్దుకోలేని తప్పు చేశావు. నేను వెంబడించిన మూగాన్ని నేను నా బాణంతో కొట్టాను. వెంటనే వాడు రాక్షసుడిగా మారి కింద పడ్డాడు. నేను అరిచినట్టు నా గొంతుతో అరిచాడు. ఆ అరుపులను సీత గుడ్డిగా నమ్మింది. ఆమె కోపాన్ని తట్టుకోలేక నీవు ఆమెను వదిలివచ్చావు, అంతే కదా? దాని ఫలితంగా నా సీత నాకు దూరం అయింది అని రాముడు లక్ష్మణుని చేతలను తప్పుపట్టాడు. శ్రీమద్రామాయణము అరణ్యకాండము 79వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్. ఓం తత్సత్. ఓం తత్సత్. శ్రీమద్రామాయణము అరణ్యకాండము 60వ సర్గ. రాముడు సీత కోసం పిచ్చిగా పర్ణశాల అంతా తిరుగుతున్నాడు. పరిసరాలు వెతికిన చోటనే వెతుకుతున్నాడు. సీత ఎక్కడన్నా దొరక్కపోతుందా అనే కొన ఆశతో వెతుకుతున్నాడు. సీత నిలబడ్డ చోటు, సీత కూర్చున్న చోటు, సీత వాడిన దర్భాసనము, వీటిని చూచి భోరున విలపిస్తున్నాడు. నా సీతను రాక్షసులు పీక్కుతిని ఉంటారు, లేదా రాక్షసులను చూచి సీత మరణించి ఉంటుంది, లేక సీతను ఎవరైనా అపహరించి ఉంటారు, లేక సీత నన్ను వెదుక్కుంటూ అరణ్యంలో దారి తప్పిపోయి ఉంటుంది, లేక సీత నన్ను ఆట పట్టించడానికి ఎక్కడైనా దాక్కుని ఉంటుంది, లేదా పుష్పములు ఫలములు తీసుకురావడానికి అడవిలోకి వెళ్లి ఉంటుందేమో. సీతకు తామర పూలు అంటే ఇష్టం, వాటిని కోయడానికి సరస్సు వద్దకు వెళ్ళిందేమో, లేక సీత నీరు తీసుకురావడానికి గోదావరి తీరానికి వెళ్లి ఉంటుందా? ఇలా పరిపరి విధములుగా ఆలోచిస్తూ ఆ ప్రాంతం అంతా కలయ తిరుగుతున్నాడు రాముడు.
ఒక చెట్టు దగ్గర నుండి మరొక చెట్టు వద్దకు, ఒక కొండ నుండి మరొక కొండ వద్దకు, ఒక కాలువ నుండి మరొక కాలువ వద్దకు తిరుగుతున్నాడు. పొదలు, పుట్టలు, గుట్టలు వెదుకుతున్నాడు. చెట్లను అడుగుతున్నాడు. సీతకు ఇష్టమైన పూల మొక్కలను అడుగుతున్నాడు. పూలను అడుగుతున్నాడు. పిచ్చివాడి వలె వాటితో మాట్లాడుతున్నాడు. ఏడుస్తున్నాడు. చెట్లు, పుట్టలు, మొక్కలు అయిపోయిన తరువాత అక్కడ ఉన్న సీత పెంపుడు జంతువులను అడుగుతున్నాడు. జింకలను, ఏనుగులను అడుగుతున్నాడు. తరువాత సీత తన కళ్ళ ఎదురుగా ఉన్నట్టు ఊహించుకుంటూ తనలో తాను మాట్లాడుకుంటున్నాడు. సీత పరుగెత్తుతున్నట్టు ఊహించుకుంటూ ఆమెను ఆగమని అరుస్తున్నాడు. అంతలోనే నిరాశ, సీతను ఎవరో చంపేసి ఉంటారు అని కుమిలిపోతున్నాడు. రాక్షసులు ఆమెను చంపేటప్పుడు, గొంతు నిలిమేటప్పుడు సీత ఎలా బాధపడి ఉంటుందో తలుచుకుంటూ ఏడుస్తున్నాడు. సీతను నేను రాక్షసులకు ఆహారంగా వదిలి వెళ్లినట్టున్నాను అని అనుకుంటూ కుమిలి పోతున్నాడు. లక్ష్మణుని పట్టుకొని, లక్ష్మణ, సీత నీకు ఎక్కడైనా కనిపించిందా అని నిలదీసి అడుగుతున్నాడు. దాదాపు ఉన్మత్త స్థితిలో ఉన్నాడు రాముడు. రాముడు ఇలా అధైర్యంగా, బేలగా ఏడవడం గురించిన ఈ సర్గ ప్రాచ్యప్రతిలో లేదు అని పండితుల అభిప్రాయము. శ్రీమద్ రామాయణము అరణ్యకాండము 60వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్. ఓం తత్సత్. ఓం తత్సత్. సంపూర్ణ రామాయణం అరణ్యకాండము. సంస్కృత మూలము భగవాన్ వాల్మీకి మహర్షి. దాదాపు 5000 ఏళ్ల క్రిందట. సంపూర్ణ రామాయణం తేట తెలుగులో శ్రీ మొదలి వెంకట సుబ్రహ్మణ్యం. సెప్టెంబర్ 10, 1935, ఆగస్టు 15, 2006. వీడియో చేసినవారు కంచి త్యాగరాజులు. 2024వ సంవత్సరము